భారతదేశం కోసము బలిదానాలు ఇచ్చిన వాళ్ళు, అద్భుతమైన పోరాట పటిమను కనపరిచినటువంటి వీర సైనికుల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం ప్రతి వారం కూడా. ఈ వారం మనం కల్నల్ చెవాంగ్ రెంచెన్ గారి గురించి మాట్లాడుకుందాం సార్. నాకు యాక్చువల్లీ నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మీరు నాకు ఇది పంపించిన తర్వాత ఇప్పుడు నేను చూస్తున్నాను యాక్చువల్లీ. మనం వెళ్ళినటువంటి లదాఖ్ రీజియన్ లోని నుబ్రా వ్యాలీలో ఉన్నటువంటి 5 గ్రామాలని కాపాడడంలో ఈయన పనిచేసినటువంటి వీర గాథ గురించి వింటూ ఉంటే, ఆ 5 గ్రామాలు 71 వార్లో మనం మళ్ళీ తిరిగి తీసుకున్నాము. అండ్ ఆ ప్రాంతాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈయన నిజంగా చాలా కృషి చేశారని తెలుస్తోంది. కాశ్మీర్ పోరాటంలో మొదటి యుద్ధం జరిగినప్పుడు 48, 47 ఆ టైంలో ఆయన పోరాట పటిమకి అండ్ అట్ ది సేమ్ టైం 71 వార్లో ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి పాటవానికి 2 సార్లు మహావీర్ చక్ర వచ్చింది. 48, 62 వార్, 65 వార్, 71 వార్ ముఖ్యమైనటువంటి యుద్ధాల్లో ఆయన కీలక పాత్ర వహించిన వీర సైనికుడి గురించి వివరాలు తెలియజేస్తారా? ఒక 99 కార్గిల్ యుద్ధం తప్ప అన్నింటిలో పార్టిసిపేట్ చేశారు. లిటరల్ గా చెప్పాలి. కరెక్ట్, అంతే. 17 ఏళ్లకే ఆయనకి మహావీర్ చక్ర వచ్చింది. మొదటి యుద్ధం 47, 48 లో జరిగినటువంటి యుద్ధానికి ఆయన చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్యలకు లదాఖ్ ని కాపాడేటువంటి టీంలో ఆయన ఉన్నారు. లేకపోతే లదాఖ్ పాకిస్తాన్ హస్తగతం అయిపోయి ఉండేది. యాక్చువల్గా మనం నిమ్ము ఎక్కడైతే మనం మన సింధు తర్వాత జన్స్కర్ నదుల సంగమం ఎక్కడైతే ఉందో అక్కడ మనం రుద్రాభిషేకం చేశాము. ఇన్ఫాక్ట్ నా ట్విట్టర్ హ్యాండిల్లో అదే పిన్డ్ ట్వీట్ అది. నువ్వు నేను బాలాజీ గారు రుద్రాభిషేకం చేసింది. దాన్ని దాటి నమో అన్నది వాళ్ళ హెడ్ క్వార్టర్స్, మన ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంది. దాన్ని దాటి ఆల్మోస్ట్ మనకు లే అవుట్స్కర్ట్స్ దాకా వచ్చేసారు. ఈ నెమోని వాళ్ళు క్యాప్చర్ చేశారు పాకిస్తాన్. అక్కడి నుంచి వాళ్ళని పుష్ చేయడం అన్నది, అంటే మనకు కశ్మీర్ నుంచి మన సైన్యం పంపించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే లే పడిపోయిందంటే లే నుంచి ఇంకా మన రన్వే ఇంకా ఏం చేయలేం. లదాఖ్ మొత్తం లదాఖ్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో మనకు బిజు పట్నాయక్, నవీన్ పట్నాయక్ వాళ్ళ తండ్రి, ఆయన చాలా సాహసోపేతంగా రిస్క్ తీసుకొని ఆయన చాలా సార్టీస్ చేసి చాలా మందిని తీసుకువెళ్ళి లేలో దింపారు. ఆయన ఎక్విప్మెంట్ అవన్నీ దింపారు. కాలిబాటన నడకబాటన చాలా మంది హిమాచల్ నుంచి బయలుదేరి వాళ్ళకి కనీసం అంటే వారం 10 రోజులు పట్టింది రావడానికి. అప్పుడు రోడ్లు లేవు, ఏం ఎక్విప్మెంట్స్ లేవు. కాబట్టి 2-3 సైట్స్ నుంచి మనం తీసుకొచ్చి చాలా కష్టం మీద మనం ఆపగలిగాము వీళ్ళని. తర్వాత కౌంటర్ అటాక్ లో వాళ్ళని కార్గిల్ దాకా మనం పుష్ చేయగలిగాము. నెహ్రూ మనకు తెలుసు కదా, ఆయన చాలా వీళ్ళతోటి మౌంట్ బ్యాటన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆయన యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి సీజ్ ఫైర్ చేసేంత అంతవరకు మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. కార్గిల్ దాకా వెళ్ళాం, స్కర్దుకు వెళ్ళలేకపోయాం. ఈ యుద్ధంలో ఈయన కల్నల్ రించెన్ చాలా అద్భుతంగా ఆయన సాహసోపేతంగా ఆయన పోరాడినందుకు ఆయనకు అప్పుడు మహావీర్ చక్ర అవార్డు ఇచ్చింది ప్రభుత్వం, జస్ట్ 17 ఏళ్లకే. తర్వాత అఫ్ కోర్స్ ఆయన ఆ సైన్యంలో ఆయన చాలా కీలకమైన పాత్రలు పోషించారు. 62 యుద్ధం మనకు చైనాతో, అది కూడా లదాఖ్లోనే జరిగింది. అక్కడ కూడా ఆయన చాలా వీరోచితంగా పోరాడారు. 65లో కూడా పోరాటం చేశారు ఆయన మన పాకిస్తాన్ యుద్ధంలో. తర్వాత 71 వచ్చేసరికి ఇందాక నువ్వు చెప్పినట్టు కొన్ని గ్రామాలు, 5 గ్రామాలు మనం వాపస్ తీసుకున్నాం. దాంట్లో టుర్టుక్ అనే గ్రామంలో మనం ఉన్నాము. నువ్వు నేను ఇద్దరం కూడా వెళ్ళాం అక్కడికి. రాత్రి మనం అక్కడ బస చేశాము. టుర్టుక్, చలుంకే, త్యక్షి, థంగ్, 5 గ్రామాలు. ఈ సంవత్సరం నేను థంగ్ కూడా వెళ్ళాను. మనం అప్పుడు పచ్చితంగ్ వరకే మనం పర్మిషన్ ఇచ్చారు మనం వెళ్ళినప్పుడు. ఈ సంవత్సరం నేను థంగ్ కూడా వెళ్ళొచ్చాను నేను, అంటే 2025లో వెళ్ళొచ్చాను. సో ఈ 5 గ్రామాలని పాకిస్తాన్ నుంచి వెనక్కి తీసుకునే దాంట్లో కీలక పాత్ర ఆయన పోషించారు. అక్కడ పాకిస్తాన్ చాలా ఫోర్టిఫైడ్ వాళ్ళవన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్స్ ఉండగా దాన్ని ఛేదించుకుంటూ వెళ్ళగలిగారు. ఇన్ఫాక్ట్ మనకు చక్షి కంటే కూడా ముందర మనకు ఇప్పుడు కూడా కొండ మీద మన భారతీయ బంకర్లు ఉంటాయి. అవి మనకు లైన్ ఆఫ్ కంట్రోల్ కంటే కూడా చాలా దూరంగా ఉన్నాయి. అంటే అప్పుడు అదే లైన్ ఆఫ్ కంట్రోల్. దాని తర్వాత ఈ 5 గ్రామాలు వెనక్కి తీసుకున్నాం. ఇప్పుడు అఫ్కోర్స్ చాలా అద్భుతమైన టూరిస్ట్ పర్యటన అంతా కూడా జరుగుతుంది. చాలా మనం వెళ్ళినప్పుడైతే ఒకటే మనకు హోమ్ స్టే మనం ఉన్నాం. మనం ఇప్పుడు ఎన్నో అద్భుతమైన హోటల్స్ వచ్చాయి అక్కడ. బైకర్స్ వెళ్తున్నారు, అక్కడ వేల సంఖ్యలో బైకర్స్ వెళ్తున్నారు అక్కడికి, టుర్టుక్కి. మనకు అఫ్కోర్స్ థంగ్ దాకా పర్మిషన్ కావాలి, బట్ టుర్టుక్ దాకా పర్మిషన్ అక్కర్లేదు, వెళ్ళి రావచ్చు. హండర్ వ్యాలీ ఇవన్నీ ఏవైతే మనకు నుబ్రా వ్యాలీలో అందరూ వెళ్తున్నారో అక్కడి నుంచి టుర్టుక్ దాకా కూడా వెళ్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఈ 5 గ్రామాలు వెనక్కి తీసుకోవడంలో ఈయన కల్నల్ రించెన్ గారి యొక్క పాత్ర చాలా అద్భుతంగా ఉండింది. అందుకనే మన దేశంలో ఈయనకు అప్పుడు కూడా 71 ఈ 5 గ్రామాలు తీసుకున్నందుకు మహావీర్ చక్ర అవార్డు చేశారు. కానీ అంటే మన దేశంలో 6 మందికి మాత్రమే 2 సార్లు మహావీర్ చక్ర వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఈయన ఒకరు. ఆయన చాలా దీర్ఘకాలీనంగా ఆర్మీలో ఆయన సేవలు అందించి తర్వాత 1997లో ఆయన లేలో
సుఖమరణం ఆయనకు భౌతిక ఆయన చాలిచ్చారు. ఆయన చనిపోకుండా వీరోచితంగా పోరాటం చేసి అవార్డ్స్, అది 2 మహావీర్ చక్రాలు తీసుకున్న వాళ్ళు చాలా రేర్. అటువంటిది ఈయన జస్ట్ 6 మంది ఉన్నారు, దాంట్లో ఈయన ఒకరు. ప్లస్ యంగెస్ట్ అవార్డు, ఈయన కంటే 17 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎవరికి మహావీర్ చక్రం. కాబట్టి అటువంటి మహానుభావుడికి మనం నివాళులు అర్పిద్దాము. ఆయన ఇన్స్పిరేషన్ తోటి ఈరోజు మన సరిహద్దులను కాపాడేటువంటి ఆయన చేసినటువంటి మహా అద్భుతమైనటువంటి పటిమ, ఆయన యుద్ధం ప్రేరణగా రాబోయే యుద్ధాల్లో మనం ఇంకా దాన్ని పెద్ద స్థాయికి తీసుకువెళ్ళి బహుశా పిఓజేకే అని, గిల్గిట్ బాల్తిస్తాన్ అన్నిటి కూడా వెనక్కి తీసుకునేటువంటి క్షమత మన సైన్యంలో ఉంటుంది. ఈయన ప్రేరణతోటి ఇంకా చాలా అద్భుతాలు సృష్టిస్తారు. కాబట్టి ఆయన యొక్క అద్భుతమైనటువంటి జీవితము, ఆయన చేసినటువంటి యుద్ధాలు, వీటిని స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.